హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజండి బ్యాక్ డైమండ్ షేప్ హోల్ నెక్, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, హ్యాండ్ వచ్చి ఎల్బో అండి. వాళ్ళైతే కనుక మాకు ఆది బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ అనమాట. అది ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ సెట్ అవ్వలేదని చెప్పి మాకు ఇలా అయితే చేయమని చెప్పారు. ముందుగా హ్యాండ్స్ లెంత్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ చంక లోతు కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. హ్యాండ్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని చంకలో ఏదైతే లోతుది మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా చేతి షేప్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కనుక నేను కటింగ్ అయితే చేసుకున్నాను. 1.5 ఇంచు ఖర్చు పెట్టేసుకుని హ్యాండ్ పొడవుకి 1 ఇంచు మడతకు కూడా పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా 1/2 ఇంచు తీసుకొని నాట్ అయితే కనుక పెట్టుకున్నాను. అలా నాట్ పెట్టుకోవడం వల్ల మనకి అది ఎదర అనేది తెలుస్తుంది. ఎదర భాగం కొంచెం బుస్కలాగా రాకుండా లూజ్గా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం బ్యాక్ నడుం పార్ట్ ఎంత ఉందన్నది నేను చూసుకొని 1.5 ఇంచెస్ ఖర్చు కోసము 1 ఇంచు బ్యాక్ డాట్ కోసమని ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ కాలుది చిన్న హోల్ నెక్ అండి. ఇప్పుడు మనం డైమండ్ హోల్ నెక్ పెట్టుకుంటాము. ఇది ఎలాగో బోట్ నెక్కే కాబట్టి నార్మల్గా అయితే ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. యాజ్ యూజువల్గానే మా కటింగ్ ఎలా ఉంటుందో అలానే నేను మళ్ళీ కొలతలన్నీ పెట్టుకొని నేను చేసుకుంటాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా మార్కింగ్ అయిపోయింది కదండి. ఆది బ్లౌజ్ అయితే 14 ఇంచుల పొడవు వచ్చింది. 1 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని 15 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ 7.5 ఇంచెస్ అంటే 15 ఇలా పెట్టుకొని చంక లోతు కూడా 7.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు నడుం భాగం మనకి ఏదైతే ఉందో సేమ్ అలానే ఖర్చుతో కలిపి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని 4.5 షోల్డర్ విత్, 3.5 వచ్చేసి నెక్ బోట్ నెక్ విత్ ఇలా మార్కింగ్ అయితే చేసుకొని కింద భాగం డైమండ్ షేపు తర్వాత అయితే కనుక మార్కింగ్ చేసుకుంటాను. ముందు వచ్చేసి కింద నడుం భాగం సమానంగా కటింగ్ చేసుకొని అదేవిధంగా షోల్డరు అండ్ సైడ్స్ చంక కూడాను కటింగ్ అయితే కనుక ఇలా చేసుకున్నాను. ఈ వీడియోస్ ఏవి కూడాను ఒక దాంట్లో ఒకటి చూసి కాపీ కొట్టినవి అయితే కాదండి. ఇది మా ఓన్ జెన్యూన్, మా షాపు పెట్టి 10 ఇయర్స్ అయితే కనుక అవుతుంది. ఎక్కువగా మేము మెజర్మెంట్ బ్లౌజెస్ మెజర్మెంట్ తీసుకుని ఎక్కువగా స్టిచ్ చేస్తాము. అందరూ మాకు పాతవి కుదరట్లేదని చెప్పేసి వచ్చి మెజర్మెంట్ ఇచ్చే బ్లౌజెస్ అన్నీ ఎక్కువగా కుట్టించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఒకే మాదిరిగా మొత్తం అంతా కూడాను ఇలా కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ అయితే అతుకు ఉండేలాగా అలా పెట్టేసుకుని ఇదిగోండి ప్రిన్స్ కట్ కటింగ్ చేసే వరకు కూడా మనకి ఏదైనా కానీ బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగానే వస్తాయి కాబట్టి నేనైతే కనుక బ్యాక్ ఓపెన్ వచ్చే విధంగా ఇంకొక వైపు ఇలా మార్కింగ్ చేసుకొని డైమండ్ షేప్కి వచ్చేసి ఈ విధంగా పైన బోట్ నెక్ లాగా కింద డైమండ్ హోల్ షేప్ ఈ విధంగా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ సరిపోతుందా లేదా అని ఒక్కసారి అయితే కనుక చూసుకున్నాను. చూసుకొని ఇప్పుడు బోట్ నెక్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కి ఎంత వచ్చిందో కూడా చూసుకుంటున్నాను. చూసుకొని బోట్ నెక్ షేప్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా అయితే కనుక బోట్ షేప్ వచ్చేసి కటింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచు క్రాస్గా అయితే కనుక తీసుకున్నాను.
అలా తీసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఇలా లూజ్గా ఎదరవైపు బోట్ షేప్ రాకుండా ఉంటుంది. కాబట్టి పైన భాగం నుంచి చక్క దగ్గరికి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ప్రిన్స్ కట్ కోసమని 10 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. కిందన వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా పెట్టుకొని 1 ఇంచు డాట్ కోసం, డాట్ కరువు కోసం ఇలా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకొని చంక భాగానికి ఇలా ఫ్రెంచ్ కట్ షేప్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ షేప్ అనేది మొత్తం కూడాను ఫ్రెంచ్ కట్ షేప్ వచ్చింది. బ్యాక్ డైమండ్ కీ హోల్ షేప్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు ఇది ప్లెయిన్ అనేది రాకుండా డిజైన్ని బట్టి నేను మొత్తం సరి చేసుకుంటూ కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా పార్ట్లో మళ్ళీ ప్లెయిన్ వస్తే కనుక కస్టమర్తో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా పార్ట్స్ అన్నీ కూడాను సరిపోయినాయా లేదా అని చూసుకొని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడాను సెట్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్కడ కూడా అతుకులు రాకుండా, పెద్ద క్లాత్ ఇచ్చినప్పుడు మనం అతుకులు వేస్తే వాళ్ళు వచ్చేసి గొడవ చేస్తారు. కాబట్టి అతుకులు రాకుండానే నీట్గా ఉండేలాగా అంత క్లోగా సరిపోయేలాగా చూసుకొని ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండ్ ప్రిన్స్ కట్ పార్ట్ కూడా కటింగ్ చేయాలి. హ్యాండ్ వేసేసిన తర్వాత మిగిలిన క్లాత్లో ప్రిన్స్ కట్ పార్ట్ వేసేసి కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడాను దగ్గరగా మడత పెట్టుకొని ఇలా చుట్టేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ అప్పుడు ఏ పార్ట్లు కూడా విడిపోకుండా ఉండడం కోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.